పండిత్ రామాబాయి గారి హాస్టల్లో సెలవులు ఇచ్చారు. సెలవులు రాగానే పిల్లలందరూ ఏం చేస్తారో తెలుసా? ఏమనొస్తుంది, హే సెలవులు వచ్చాయి ఇంటికి వెళ్ళాలని. పిల్లలు ఏమైందో తెలుసా? అందరూ ఇంటికి వెళ్తూ ఉంటే 10 మంది అమ్మాయిలు, వినండి, 10 మంది అమ్మాయిలు, వాళ్ళకొక తృష్ణ, వారికి ఒక ఆకలి కలిగింది. మేము పరిశుద్ధాత్ముని చేత నింపబడాలంటే ఎలా అని అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట. పాస్టర్ గారు, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మ కుమ్మరింపు జరిగింది కదా, అంత్య దినములలో కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కదా, యవనస్తులు దర్శనాలు చూస్తారని ఉంది కదా, మేము యవనస్తులం కదా, మేము ఈ అనుభవంలో రావచ్చా? మాకు ఈ అనుభవం వర్తిస్తుందా? మా కొరకు ఈ మాట చెప్పబడిందా అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, మీరు చాలా చిన్నపిల్లలు, ఇంటికి వెళ్ళండి, హాలిడేస్ కదా, సెలవులు కదా, ఇంటికి వెళ్ళండి, ఇంత అవసరమా మీకు అని వాళ్ళని నిరుత్సాహపరిచాడు. ఆ టైంలో ఈ 10 మంది అమ్మాయిలు, యవనస్తులు, వినండి చాలా జాగ్రత్తగా, పాస్టర్ గారు చెప్పినటువంటి మాట నచ్చలేదు. వారు గదిలోనికి వెళ్ళారు. అందరూ సెలవులకు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ 10 మంది గదిలోనికి వెళ్ళారు. అక్కడ పిల్లల కిటికీ వేసుకున్నారు, అమ్మాయిలు తలుపు వేసుకున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం తీశారు. అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవా, ఈ మాట అంత్య దినముల కొరకు నీ ద్వారా చెప్పబడితే, ఇదిగో మేము యవనస్తులము, మాకు ఈ అనుభవం కావాలి, మాకు మేము ఆత్మచేత నింపండి ప్రభువా అని ప్రియులారు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఏడుస్తున్నారు, దేవా మమ్మల్ని మీ ఆత్మచేత నింపండి, మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి, నీ చేతిలో బలమైన పాత్రలుగా వాడుకోనండి ప్రభు అని. 1 రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, లోకానికి వారికి సంబంధం లేదు. 6వ రోజు అయిపోయింది, 7వ రోజు అయిపోయింది, 8వ రోజు అయిపోయింది, 9వ రోజు అయిపోయింది. 10వ రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? వారు ఉన్నటువంటి ఆ గది అంటుకున్నది. అంటుకోగానే అక్కడ ఉన్నటువంటి వారు చూసారే, ఆ అమ్మాయిలు కూర్చున్న గది అంటుకున్నది అనేసరికి అక్కడ ఉన్న వారంతా బకెట్లతో, బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారు ఎంత ఆర్పాలని చూసినా ఆ మంట ఆరట్లేదు. చివరికి వారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇది భౌతికమైన మంట కాదు, పరిశుద్ధాత్ముడు రగిలించిన మంట. తలుపు పగలగొట్టి చూసేసరికి దేవుని బలమైన ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు భాషలతో మాట్లాడుతూ వారు ప్రభువులో ఆనందించడం మొదలుపెట్టారు. ప్రియులారా, 10వ రోజు రగిలించబడిన మంట, పరిశుద్ధాత్మని కుమ్మరింపు, ఆ ప్రాంతాలు ప్రభు కొరకు రగిలించబడ్డాయి. హల్లెలూయా.